నూనె పెట్టుకునేటప్పుడు హెయిర్ దువ్వకూడదు. నూనె పెట్టుకున్న తర్వాత రెగ్యులర్గా హెయిర్ బాత్ చేయకూడదు. దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అసలు హెయిర్ని ఎలా మెయింటైన్ చేయాలి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి ఫ్రమ్ కేరళ. సో ఇలా ఈ మిస్టేక్స్ గ్యారంటీగా ఈ మిస్టేక్ చేయడం వల్లనే హెయిర్ ఫాల్ అనేది రెగ్యులర్గా మీకు అవుతుంది. అది కాకుండా కంట్రోల్ చేసుకుంటూ ఎలాంటి టిప్స్ పాటిస్తే హెయిర్ రీగ్రోత్ అవుతుంది అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. స్ప్లిట్స్ ఉన్న హెయిర్ డ్యామేజ్డ్గా ఉన్న దాన్ని రీజనరేట్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. వీడియో ఎండ్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రిఫర్ అవుతుంది, నాకు హెల్ప్ఫుల్గా అవుతుంది. సో ఏంటంటే హెయిర్కి ఫస్ట్ స్టెప్, హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు ఆయిల్ని లైట్గా హీట్ చేయాలి. లైట్గా హీట్ చేయడం వల్ల ఏంటంటే మనం హెయిర్కి పెట్టుకునేటప్పుడు ఆ హీట్నెస్కి మన హార్మోన్స్ అన్నవి, అంటే హెడ్లో ఉన్న రూట్స్ అన్నవి యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయ్యి మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో రెగ్యులర్గా ఇలా చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది మనకి అవుతుంది అన్నమాట. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు ఈ మాడకి అంటేటట్టు ఆయిల్ అనేది మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఎందుకు అలా అంటే పైపైన చేసేసుకోవడం వల్ల ఏంటి అంటే పైపైనే అంటుతుంది, రూట్స్లోకి ఆయిల్ అన్నది వెళ్ళదు. దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అన్నది మనకి అవుతుంది. సో రూట్స్లోకి హెయిర్ వెళ్ళక హెయిర్ గ్రోత్ అవ్వదు, హెయిర్ ఫాల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది డే బై డే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రెగ్యులర్గా మనం ఇలా మాడకి తీసుకుంటూ ఆయిల్ అప్లై చేసుకోవాలి. అది ఎలా అప్లై చేసుకోవాలి? కాటన్తో లేదంటే ఏదైనా చిన్న క్లాత్, లేదు నేను హ్యాండ్స్తోనే పెట్టుకుంటా అంటే ఇలా పాపెట్ తీసుకొని ఇలా హెయిర్కి ఆయిల్ అయితే మనం రెగ్యులర్గా అప్లై చేసుకోవాలి. అలా ఆయిల్ ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలి? వీక్కి థ్రైస్ ఇన్ ఏ వీక్ అప్లై చేసుకోవాలి. అంటే 7 days కదా, 3 times అయితే అప్లై చేసుకోవాలి. అందరూ చెప్తారు మార్నింగ్ పెట్టుకొని నైట్ హెడ్ బాత్ చేయండి, లేదంటే మార్నింగ్ పెట్టుకొని 2 hours హెడ్ బాత్ చేయండి. ఏది బెస్ట్ అక్క? ఏది నమ్మాలి? ఇది నేను సొల్యూషన్ చెప్తాను. ఇది థర్డ్ టిప్ కదా. సో ఏంటి అంటే నైట్ టైము మనం అంతా ఆయిల్ పెట్టేసుకొని రెస్ట్ మోడ్లో ఉంటుంది కాబట్టి స్లీప్లో మనకి హెయిర్కి రూట్స్కి అంతా మసాజ్ చేసుకొని చేస్తాం కాబట్టి హెయిర్ గ్రోత్ అవడానికి హెల్ప్ అవుతుంది. నైట్ టైం పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసేసుకోండి. అలా చేయండి. సో హెడ్ బాత్ కూడా వీక్లీ 3 times ఉండేలా చూసుకోండి. ఒక డే ప్లానింగ్ అన్నది గీసుకోండి. లేదు మాకు ప్లానింగ్ ఐడియా లేదక్క అంటే కామెంట్ చేయండి, నేను ఆ ప్లానింగ్ వీడియో కూడా చేస్తాను. ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా, ఎలా అప్లై చేసుకోవాలి? ఫోర్త్ పాయింట్, ఫస్ట్ మాడకి ఇక్కడ లేయర్స్ తీసుకుంటూ అప్లై చేసుకోవాలి. అప్పుడు రూట్స్లోకి వెళ్ళి, అంటే ఈ రూట్స్లోకి తగిలి మనకి హెయిర్ గ్రోత్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యేది ఇక్కడి నుంచే కాబట్టి ఇక్కడ మిడిల్లో కింది వరకు చేసుకోవాలి. ఎలా పడితే అలా పెట్టుకోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అన్నది అవ్వదు. అది ఒక పాయింట్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్, మిడిల్లో సెకండ్, తర్వాత లాస్ట్లో ఇక్కడ కింద అప్లై చేసుకోవాలి. అలా మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈట్ చేసుకోవడం వల్ల కూడా హార్మోన్స్ అన్నవి అంటే మన రూట్స్ అన్నవి డిస్టర్బ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అదొక పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి, సో ఆయిల్ అప్లై చేసుకోవడం చెప్పాను కదా, ఎప్పుడైనా సరే ఎప్పుడైనా నూనె పెట్టుకునే కంటే ముందే హెయిర్ని దూసుకోవాలి. నూనె పెట్టిన తర్వాత అస్సలు దూయకూడదు. పాయింట్ క్లియర్గా ఉందా? కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారా? క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. ఆయిల్ పెట్టుకునే కంటే ముందు దూసుకోవాలి. ఆయిల్ పెట్టిన తర్వాత అస్సలు దూకూడదు. ఎందుకంటే మన హెడ్ మొత్తం రెస్ట్ మోడ్లో ఉంటుంది. అప్పుడు మనము ఆయిల్ పెట్టుకున్నాక దూసుకున్నామని అంటే ఇంకా హెయిర్ ఫాల్ అన్నది పక్కాగా అవుతుంది. డ్యామ్ షూర్ హెయిర్ ఫాల్ అవడానికి మెయిన్ రీజన్ అంత మసాజ్గా సెట్ అయిన టైంలో మనం దాన్ని డిస్టర్బ్ చేస్తాం. అలా అస్సలు చేయకండి. ముందు దూసుకొని ఆయిల్ పెట్టుకోండి. దానివల్ల హెయిర్ ఫాల్ తక్కువ ఉంటుంది, హెయిర్ కూడా గ్రోత్ అవడానికి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే హెడ్ బాత్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. దాని గురించి పార్ట్ 2 అని కామెంట్ చేసేయండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా కోమ్ చేయకూడదు. ఎలా తుడుచుకోవాలి హెడ్ బాత్ గురించి అదంతా నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. కానీ సో ఆయిల్ ప్రాసెస్ అయితే ఇలా అనమాట. మళ్ళీ అంతేకాకుండా ఇంకోటి మెయిన్ థింగ్,
హెడ్ బాత్ చేసిన తర్వాత, హెడ్ బాత్ కాదు, ఆయిల్ పెట్టుకున్న తర్వాత జుట్టుని పైకి టై చేసేసేయాలి. సో ఎందుకంటే అది మొత్తం మసాజ్ అయ్యి రిలాక్స్ అవుతుంది, మొత్తం ఇలా ముదురుకొని రూట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి, హెయిర్ గ్రోత్ అవడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అలా చేయండి. ఇంకో విషయం, ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం మసాజ్ అన్నది మెయిన్ థింగ్, సెవెంత్ పాయింట్ అది మెయిన్ థింగ్. ఇలా జస్ట్ ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఇలా మసాజ్ చేస్తే చాలు, హెయిర్ గ్రోత్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలా చేసేసి టై చేసేసుకోండి, ఇది మెయిన్. ఇంకో పాయింట్ ఏంటి అంటే, మెయిన్గా చేయాల్సింది ఏంటంటే నైట్ టైం హెయిర్ని వల్ల కూడా డాండ్రఫ్, బ్యాక్టీరియా, అంతేకాకుండా స్ప్లిట్స్, హెయిర్ ఫాల్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఇదొక్కటి మర్చిపోకండి, హెయిర్ని టై చేసేసి స్లీప్ వేసేయండి. సో ఈ టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నా. ఇంకా పార్ట్ 2 కోసం హెయిర్ వాష్ తర్వాత ఎలా చేయాలి ఏంటి అన్నది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకొంతమందికి రిఫర్ అవ్వడానికి లైక్ వేయడం మర్చిపోకండి. లైక్ వేసి షేర్ చేస్తే నాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.